రాఘవ్ చెద్దాకు జెడ్+ షాక్. భద్రతను ఉపసంహరించుకున్న పంజాబ్ సర్కార్. సొంత పార్టీలోనే సెగ. రాజ్యసభ పదవి ఊడడం నుంచి సెక్యూరిటీ కోత వరకు వరుస ఎదురు దెబ్బలు. ఆయన చేసిన తప్పేముందా? పేద ప్రజల కోసము వీళ్ళు చేసే మోసాల పైన ఏడుందైనది మంచిగా ఉంటుంది వార్త, మంచి అనిపిస్తుంది. ఇది చూద్దాం మీరు ఒకసారి. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెద్దాకు ఊహించని షాక్ తగిలింది. పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కల్పించిన జెడ్+ కేటగిరీ భద్రతను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం రాజకీయ వర్గాలు ఒప్పిన సంచలనంగా మారింది. అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ అదే స్థాయి భద్రత లభించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సొంత గూటిలోనే అసమ్మతి. రాఘవ్ చెద్దా ఆ భద్రత తగ్గింపు వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో గట్టిగా వినిపించడంలో ఆయన విఫలమయ్యారని ఆప్ అంతర్గత వర్గాల నుంచే ఆ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రాజ్యసభలో ఆప్ ఉపనాయకుడి పదవి నుంచి చెడ్డాను తొలగించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించడం చర్చకు దారితీసింది. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడడంలో చెడ్డా వెనుకంజ వేస్తున్నారని పార్టీ భావిస్తుండగా నా గలాన్ని అణచివేయచ్చు కానీ నన్ను ఓడించలేరు అంటూ చెడ్డా అప్పట్లో ఘాటుగా స్పందించారు. ఇక పర్సనల్ లైఫ్ వర్సెస్ పొలిటికల్ లైఫ్. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ రాఘవ్ చెద్దా వ్యక్తిగత జీవితం మాత్రం నిత్యం వెలుగులోనే ఉంటుంది. 2023లో బాలీవుడ్ నటి పరిణతి చోప్రాను ఉదయ్పూర్లో అట్టహాసంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట తమ ట్రావెల్ డైరీస్, ఫ్యామిలీ మూమెంట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. వరుస పరిణామాల వెనుక మర్మమేంటి? ఒకప్పుడు కేజ్రీవాల్కు అత్యంత ఆప్తుడిగా, పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన రాఘవ్ చెద్దాకు వరుసగా షాక్లు తగలడం వెనుక ఆప్ హైకమాండ్ వ్యూహం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. భద్రత తొలగింపు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం, కానీ ఒక ఎంపీకి ఉన్న భద్రతను సొంత రాష్ట్ర ప్రభుత్వమే తొలగించడం వెనుక పెద్ద రాజకీయ మర్మమే ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఉన్న వాస్తవాలు మాట్లాడాను. ఇప్పుడు టెలికాం కంపెనీల పైన నెల రోజులకు రావాల్సిన టెలికాం కంపెనీలు పైసలు తీసుకొని 28 రోజులకి ఎట్లు ఇస్తారు? ఒక ఎంపీకి 400 రూపాయలకి అన్లిమిటెడ్ సెల్ ఫోన్ అన్లిమిటెడ్ వస్తూ ఉంటే ఒక ఎంపీకి జీతభత్యాల కింద సెల్ ఫోన్ వాడడం కింద 7,000 నుంచి 10,000 రూపాయలు ఎట్లు ఇస్తారు? రైతుల సమస్యలేంది? ఇవన్నీ పంజాబ్ వాళ్ళకు వర్తించేయానా? కేజ్రీవాల్ కన్నా క్రేజ్ ఎక్కువ వస్తుంది, కేజ్రీవాల్ కన్నా క్రేజ్ ఎక్కువ వస్తుందని ఆ మాన్ సింగ్ ఉంటాడు పంజాబ్ ముఖ్యమంత్రి. మాన్ సింగ్ కన్నా ఎక్కువ వస్తుంది, వీడు మనకు మేకై కూర్చునేటట్టు ఉన్నాడు రా అని చెప్పేసి వీటిలో పంపిస్తారు. చాలామంది రాజకీయ నాయకులు ఉండరు ఇట్లా. ఎవడైతే కొంచెం సబ్జెక్ట్ ఉండి మనకన్నా అగ్రెసివ్గా వాడు మాట్లాడుతున్నాడు అంటే వీడు మనకి ఎసరైతట్టున్నాడని వాడిని మెల్లగా పక్కన తప్పిస్తారు ఒకటి వేసి. చాలామంది లైఫ్లలో జరుగుతూ ఉంటాయి. రాఘవ్ చెద్దా లైఫ్లో జరిగింది. ఏమవుతుందా? ఇది కాకపోతే ఇంకో పార్టీలు కరువైనాయి రాష్ట్రంలో.